హలో అండి. వెడ్డింగ్ కొబ్బరి బోండం తెలుసు కదా! వెడ్డింగ్స్‌కి మనం బయట ఇవ్వకుండా మనమే ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను ఈ వీడియోలో అయితే కంప్లీట్‌గా చూపించేస్తాను. సో, కొబ్బరి బోండం సేల్ చేసే వాళ్ళ దగ్గర ఇలాంటి కొబ్బరి బోండాలైతే దొరుకుతాయండి. సో, మనకి ఏది ఉపయోగపడుతుంది అనేది చూసుకొని సో, కరెక్ట్‌గా ఇలా వెడల్పుగా నేమ్స్ వచ్చే సైడ్ వెడల్పుగా ఉండేటట్టుగా అయితే చూసుకొని తెచ్చుకోవడానికైతే ట్రై చేసుకోండి. సో, పైనైతే కొంచెము లేస్ కానీ ఏదన్నా టాజిల్స్ లాంటివి పెట్టుకోవడానికి కొంచెం పొడవు ఉండేటట్టుగా అయితే చూసుకోండి. దీన్ని బట్టి మనం సైజ్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చనమాట. సో, 500-600 రేంజ్‌లో ఎలా చేసుకోవాలి అనేదైతే ఈ వీడియోలో ఉంటది. సో, ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. సో, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ కొబ్బరి బోండంకైతే ఇక్కడ నేను యాక్రాలిక్ పెయింట్స్ ఉంటాయి కదా, మనము శారీస్ పైన యూజ్ చేసేవి. అలాగే కొబ్బరి బోండం పైన కూడా మనం ఆయిల్ పెయింట్స్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఇవైనా వేసుకోవచ్చు. నేనైతే యాక్రాలిక్ పెయింట్స్ అయితే తీసుకున్నాను. సో యాక్రాలిక్ పెయింట్స్ మీద తను చెర్రీ రెడ్ కలర్ కావాలని చెప్పింది నాకైతే. సో ఆ చెర్రీ రెడ్ కలర్ కావాలంటే మనం ఇంకో కలర్ ఏదైనా మిక్స్ చేయాలి. సో అందుకని నేను గోల్డ్ కలర్ యాక్రాలిక్ పెయింట్ అయితే మొత్తం బోండం అంతా కూడా వేసేసాను. మొత్తం అంతా కూడా గ్యాప్ లేకుండా అంతా వేసేసుకుంటే నీట్గా మనకు కావాల్సిన చెర్రీ రెడ్ కలర్ అయితే వస్తుంది. గ్రీన్ కలర్ కూడా ప్యారెట్ గ్రీన్ అయితే తీసుకున్నాను. సో ప్యారెట్ గ్రీన్ తీసుకున్నాను, బట్ అది మిక్స్డ్ గ్రీన్ లాగైతే కనిపిస్తుంది. సో వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం మనం చేయాలి కాబట్టి సేమ్ అలాగే నేనైతే తీసుకొని మొత్తం కొబ్బరి బోండం అంతా కూడా గోల్డ్ కలర్ యాక్రాలిక్ పెయింట్ అయితే వేసేసాను. ఫుల్ ఫ్లెజ్డ్గా అంతా కూడా నీట్గా ఉంచేసి ఒక 2 to 3 hours అయితే అవనివ్వాలి. కొబ్బరి బోండం అయితే ఇలా డిజైన్ చేశానండి. సో మొత్తం గ్రీన్ కలర్ యాక్రాలిక్ పెయింట్స్ అయితే యూజ్ చేశాను. ఇందులో గ్రీన్ కలర్ ఒకటి లవ్ సింబల్ వేసేసి రెడ్ కలర్ అయితే వేసాను అనమాట. సో మిడిల్లో అయితే వాళ్ళ పేర్లు ఎల్లో అండ్ వైట్ కాంబినేషన్లో అయితే రాశాను. సో ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ లేయర్ వచ్చేసి అంటే మనకి ఫస్ట్ లేయర్ నుంచి ఇట్లా చూసుకుంటే ఫస్ట్ ఒక బాల్ చైన్, తర్వాత 3mm బాల్ చైన్, మళ్ళీ బాల్ చైన్ పర్ల్స్ యూజ్ చేశాను అనమాట. కట్ పర్ల్స్ కాదు, ఇవి ఫుల్ పర్ల్స్. సో నెక్స్ట్ మనం ఫస్ట్లో ఎలా అయితే ప్యాటర్న్ చేసామో సేమ్ అలానే బాల్ చైన్, 1mm బాల్ చైన్, అలాగే బాల్ చైన్. సో ఇక్కడ సైడ్కి ఏమో మనకి డ్రాప్ షేప్ వచ్చేటట్టుగా గోల్డ్ కలర్ అయితే కుందన్స్ స్టిచ్ చేశాను అనమాట. సో హెడ్ పార్ట్లో చూసుకుంటే సేమ్ మనం అక్కడ లవ్ సింబల్కి ఏ ప్యాటర్న్ అయితే యూజ్ చేసామో సేమ్ అలానే ప్యాటర్న్ యూజ్ చేసి, సో ఇదంతా కూడా ఇక్కడ లేస్ అనేది వద్దని చెప్పారు, టాజిల్ అనేది వద్దని చెప్పారు. సో అందుకనైతే ఇది ఇలా చేశాను అనమాట. సో కంప్లీట్గా లుక్ అయితే ఇలా ఉంటుంది. సో మీకు చూస్తేనే అర్థమైపోతుంది చేసే వాళ్ళకైతే. సో ఇంట్లో మేము పర్సనల్గా చేసుకోవాలి అనుకునే వాళ్ళకైతే నేను చెప్పిన ప్రకారం మీరు మెటీరియల్ తెచ్చుకొని సో ఇలా అయితే చేసుకోవచ్చు అనమాట. సో దీనికి నేను ఛార్జ్ చేసింది 600 రూపీస్ అండి. సో బయట అయితే మనకి 1000కి ఎక్కువే ఉంటాయి. జస్ట్ పెయింట్ వేసి పేరు రాస్తేనే 800 అట్లా తీసుకుంటున్నారంట. సో ఇలా డిజైన్ చేసినందుకు నేను ఛార్జ్ చేసింది 600 రూపీస్ అనమాట. సో ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.